నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. పల్లె పంచాయతీ పోరు హస్తం పార్టీలో అగ్గిరాజేసిందా? గ్రామాల్లో మరోసారి వర్గ పోరును బట్టబయలు చేసిందా? గ్రూపులుగా విడిపోతున్నటువంటి నేతలు పార్టీకి కొత్త తలనొప్పులు తెస్తున్నారా? లోపం ఎక్కడుందో, సమస్య ఎవరి వల్ల వస్తుందో తెలిసినా నోరెత్తలేని పరిస్థితి పార్టీలో ఉన్నాయా? అసలు ఏ నియోజకవర్గాలు సమస్యకు ఆజ్యం పోస్తున్నాయి? సమస్య ఎక్కడుంది? తెలంగాణ పల్లెల్లో పంచాయతీ పోరు రసవత్రంగా మారుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో దాఖలైన అవుతున్న నామినేషన్లను పరిశీలిస్తే దాదాపు అన్ని చోట్ల పోటీ కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగానే ఉంటుంది తప్ప అధికార పార్టీ వర్సెస్ ప్రతిపక్షంలా కనిపించడం లేదని స్వయంగా హస్తం నేతలే అంటున్నారు. ఇప్పటి వరకు 2 దశల నామినేషన్స్ పూర్తవగా 3వ విడతలోనూ ఇంతకు భిన్నంగా ఏముండబోతుందని చెప్పుకుంటున్నారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఒరిజినల్ కాంగ్రెస్, వలస కాంగ్రెస్ లీడర్ల మధ్య గట్టి పోటీ ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా సీనియర్ లీడర్ల అనుచరులు కూడా రంగంలోకి దిగడంతో బుజ్జగింపులు కత్తి మీద సాములా మారాయన్న మాటలు వినిపిస్తున్నాయి. మొదటి దశ నామినేషన్స్ ఉపసంహరణకు ఎమ్మెల్యేలు చేసిన బుజ్జగింపు ప్రయత్నాలు ఆశించినంత ప్రభావం చూపకపోవడంతో ఫలితాలు ఎలా ఉంటాయోనని కాంగ్రెస్ వర్గాల్లో టెన్షన్ మొదలైంది. నకిరికల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వేముల వీరేశం తాను బలపరిచిన అభ్యర్థులను బరిలో దింపి గెలిపించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. కానీ ఆ ట్రయల్స్కు సీనియర్ నేత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రూపంలో బ్రేక్ పడిందనే టాక్ నడుస్తుంది. నియోజకవర్గంలో మొదటి దశ పోలింగ్ జరిగే మెజార్టీ పంచాయతీలన్నింటిలో దాదాపు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గీయులు కూడా నామినేషన్స్ దాఖలు చేశారు. చిట్యాల, నార్గెట్పల్లి, కట్టంగూరు మండలాల్లో అయితే ఆ సంఖ్య మరీ ఎక్కువగా ఉంది. కీలకమైన పొలిటికల్ సెక్టార్లుగా ఉపయోగపడే పంచాయతీలలో మంత్రి అనుచరులు కూడా నామినేషన్ వేయడంతో నకిరికల్ హస్తం రాజకీయం వేడెక్కుతుంది. ఎవరిని బరిలో ఉంచాలి, ఎవరిని బుజ్జగించాలి, ఇంకెవరిని తప్పించాలి, తప్పించిన వారికి ఏ పదవి హామీ ఇవ్వాలి అన్న కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎమ్మెల్యే వీరేశానికి కీలక నేతల అండ చూసుకుని కొందరు గ్రామ మండల స్థాయి నేతలు వ్యవహరిస్తున్న తీరుపై ఎమ్మెల్యే అసహనంగా ఉన్నట్టు సమాచారం. మంత్రి సైతం తమ మనుషులు బరిలో ఉండాల్సిందేనని పట్టుబడుతూ ఉండటం, అందుకు కావలసిన వ్యూహాలకు పదును పెడుతూ ఉండటంతో నకిరికల్ కాంగ్రెస్ రాజకీయం 2 పడవల మీద ప్రయాణంగా మారిందంటున్నారు. ఇక తుంగతుర్తి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే మందుల శామ్యుల్ వర్గీయులు, మాజీ మంత్రి దివంగత నేత దామోదర్ రెడ్డి వర్గీయులు పోటాపోటీగా నామినేషన్స్ దాఖలు చేశారు. నియోజకవర్గంలో మొత్తం 138 పంచాయతీలుండగా అందులో 851 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మరోవైపు 2వ విడత నామినేషన్లలో మిర్యాలగూడ నియోజకవర్గంలోని 12 మండలాల్లో 280 సర్పంచ్ స్థానాలకు 2057 మంది పోటీలో ఉన్నారు. అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు పరిశీలకులు. బరిలో ఉన్న వాళ్లలో ఎక్కువ మంది మా వాళ్లే. దీన్ని బట్టి పార్టీలో పంచాయతీ పోరు ఏ స్థాయిలో జరుగుతుందో మీరే అర్థం చేసుకోండి కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కొత్త కాంగ్రెస్, పాత కాంగ్రెస్ గ్రామాల్లోని వ్యక్తిగత గ్రూపులుగా విడిపోయిన క్యాడర్ నామినేషన్లు దాఖలు చేశారు. కొన్ని నియోజకవర్గాల్లోని 90% గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ పార్టీ వారే ఒక్కో సర్పంచ్ స్థానానికి 3కి తగ్గకుండా నామినేషన్లు దాఖలు చేయడంతో ఎవరిని ఎవరు బుజ్జగించాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని సమాచారం. కొన్ని గ్రామాల్లో ఎమ్మెల్యే వర్గీయులు, ఎమ్మెల్సీ, ఎంపీ, మంత్రి వర్గీయులుగా విడిపోయారు. అలాగే ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి వచ్చిన వర్గాలుగా కూడా విభజన జరిగింది. అలా ఎవరికి వారు నామినేషన్లు దాఖలు చేయడంతో ఎవరిని తప్పించాలి, ఇంకెవరిని బుజ్జగించాలి, అసలు ఆ పని చేయాల్సింది ఎవరో కూడా తేల్చుకోలేక తలలు పట్టుకుంటున్నారు. పల్లెపూరులో పార్టీ సింబల్ లేనప్పటికీ ప్రధాన రాజకీయ పార్టీలు మాత్రం గ్రామ స్థాయిలో తమ పట్టు నిలుపుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. కాంగ్రెస్లోని వర్గపోరు తమకు కలిసి వస్తుందని బీఆర్ఎస్ అంటుంటే పల్లెల్లో పాగా వేస్తామని బీజేపీ అంటుంది. ఇక పల్లెపూరులో ఎవరు గెలిచినా కాంగ్రెస్ అభ్యర్థి కాబట్టి పార్టీకి వచ్చే నష్టం ఏదీ లేదని ఆ పార్టీ ధీమాగా ఉంది. కాకుంటే లోకల్ గ్రిప్ ఎమ్మెల్యేలకు ఎక్కువ ఉందా లేక మంత్రికి ఉన్నదా అన్నది మాత్రం తేలాల్సి ఉండనేది ఆసక్తికరంగా మారింది. సో ఏం జరుగుతుందో వేచి చూద్దాం.